హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక చిన్న స్టోరీ చెప్తా వినేయండి. ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి పెద్ద కళ, జీవితంలో ఏదో సాధించాలని. కానీ అతని కుటుంబం చాలా పేదది. రోజు స్కూల్కి వెళ్ళడానికి కూడా సరైన చెప్పులు ఉండేది కాదు. ఒకరోజు టీచర్ స్కూల్లో ఇలా అడిగారు, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు అని. అందరూ డాక్టర్, ఇంజనీర్ అని చెప్పగా రాము మాత్రం నిశ్శబ్దంగా ఉన్నాడు. టీచర్ అడిగితే నేను పెద్ద మనిషి అవ్వాలి, అందరికీ సహాయం చేసేవాడిగా ఉండాలి అని అన్నాడు. అది విని కొంతమంది నవ్వారు. కానీ టీచర్ మాత్రం చెప్పింది, కళ పెద్దదైతేనే జీవితం ఒక సక్సెస్ఫుల్ వైపు తిరుగుతుంది అని. ఆ మాట రాముకి ఎంతో ప్రేరణిచ్చింది. అతను కష్టపడి చదవడం ప్రారంభించాడు. రాత్రి దీపం వెలిగించడానికి కూడా డబ్బులు లేకపోతే వీధి దీపం కింద కూర్చొని చదివేవాడు. సంవత్సరాలు గడిచాయి. రాము తన కష్టంతో మంచి ఉద్యోగం సంపాదించాడు. తన గ్రామానికి తిరిగి వచ్చి పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పే ఒక చిన్న పాఠశాలను కూడా ప్రారంభించాడు. ఒకరోజు అతను చిన్నప్పుడు చదివిన అదే స్కూల్లోకి వెళ్ళాడు. అక్కడ టీచర్ ఇంకా ఉన్నారు. రామును చూసి గర్వంగా నవ్వింది. నీ కళ నిజమైంది రాము అని చెప్పింది. రాము నవ్వుతూ అన్నాడు, మీ మాటే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది మేడం అని. దీనిలో నేర్చుకోవాల్సిన నీతి, పరిస్థితులు ఎలా ఉన్నా కష్టం చేస్తే కలలు నిజమవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక చిన్న కన్నేసి అలానే ఉంచండి.